నా పేరు కొండ హరినాగరాజు. నేను కేహెచ్ఆర్ హిందీ మోటివేషనల్ ఛానల్కు సుస్వాగతం. నేను హిందీలో కబీర్ కా దోహేను రోజుకు దోహే తీసుకొని అందులో దాన్ని అర్థాన్ని వివరిస్తూ ప్రస్తుత భౌతిక ఈ సమాజంలో అన్వయిస్తూ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది, విద్యార్థులు ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నా. అందులో ఈరోజు తీసుకున్న దోహ ఏంటంటే, గురు గోవింద్ దోనో ఏక్ హై, పూజా సబ్ ఆకార్, ఆయా మేటే హరి భజై తబ్ పావై దీవార్. దీనికి భావం ఏంటంటే, గోవిందుడు అంటే భగవంతుడు ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన లక్షణాలు ఏంటి అనేది ప్రజలకు తెలియదు, పౌరులకు తెలియదు. అది భగవంతుడు ఎలా ఉంటాడని చెప్పడానికి గురువు అవసరం. గురువుకి గుణగణాలను వర్ణిస్తూ గురువుకి ఆకారం ఎలా ఉంటుందని చెప్పేది ఉపాధ్యాయుడు, అదే గురువు. ఆ గోవిందు యొక్క లక్షణం, ఆ భగవంతుడి యొక్క లక్షణం చెప్పేది గురువు. దీని యొక్క భావం. ప్రస్తుత సమాజంలో దీన్ని అన్వయించి తీసుకున్నట్లయితే చిన్న పిల్లవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, అందరూ స్కూల్కి వెళ్ళి చదువుతూ ఉంటారు. ఏదో ఒక సబ్జెక్ట్ నేర్పుతూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ను భగవంతుడిగా భావించినట్లయితే దాన్ని బోధించేవాడు ఉపాధ్యాయుడు, ఆ టీచర్ని గురువు అనుకుంటే, ఆ సబ్జెక్ట్ చెబుతూ అందులో నిగూఢంగా దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను చెప్పేవాడు గురువు. ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే, కార్పొరేట్ స్కూల్స్లో పిల్లవాడు చదువుతూ ఉంటాడు. ఎక్కువ మంది కార్పొరేట్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు. మేము డబ్బులు ఇచ్చాను, నువ్వు ఎందుకు చెప్పవు? ఉపాధ్యాయుని ఏకవచన ప్రయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటే ఉపాధ్యాయుడు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాడు. నువ్వు డబ్బులు ఇచ్చావు, నేను పాఠం చెప్పాను, అంతే, అందరితో మన పని అయిపోయింది అనే భావన ఉపాధ్యాయుల్లో కూడా కలుగుతుంది, పిల్లల్లో కూడా కలుగుతుంది. కానీ పిల్లలు ఉపాధ్యాయుని పట్ల వినయ విజేతలు ప్రదర్శించి గౌరవంగా ఉన్నట్లయితే, ఉపాధ్యాయుని యొక్క మనసును పిల్లవాడు నెగ్గగలిగితే, ఉపాధ్యాయుడు తనకు తెలిసిన ఆ సబ్జెక్టును పూర్తిగా నేర్పగలడు. ఉపాధ్యాయుడు తనను మించిన వాడిగా పిల్లవాడిని తయారు చేయగలడు. అది ఎల్కేజీ కావచ్చు, పీజీ కావచ్చు. ఎవరైనా పిల్లవాడికి అహంభావం వదిలి, ఈ విధంగా పెద్దలు కూడా పిల్లలకు తగు సూచనలు చేయవలసి ఉంటుంది. పిల్లవాడు ఎప్పుడైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు పిల్లవాడికి మందలిస్తూ, మాస్టర్ని ఏకవచనంలో ప్రయోగిస్తే అలా ప్రయోగించకూడదురా గురువుగారు అని చెబుతూ పిల్లలను సరైన మార్గంలో పెట్టినట్లయితే పిల్లలు మంచి విద్యార్థులు కాస్త ఒక మనిషిగా కాగలడు. ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే అందులో ఫార్ములాస్, ఒక సబ్జెక్ట్ 100 మార్కులు అనుకుంటే ఉపాధ్యాయుడు 100 మార్కుల వరకు వదిలేస్తాడు, అంతే. కానీ ఒక క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మహా అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయగలో చెప్పి వదిలేస్తాడు. అందులో పూర్తి సబ్జెక్ట్ పూర్తిగా నేర్పినట్లయితే పిల్లవాడికి మంచి నైపుణ్యం సాధించగలడు. అది చెప్పగలిగేది ఎవరు? గురువు. ఎప్పుడు చెప్తాడు గురువు? ఎప్పుడైతే విద్యార్థి గురువు పట్ల వినయం ఉండాలి, విజేత ఉండాలి, గురువుగారు చెప్తే స్వీకరించే స్వభావం ఉండాలి. వినయ విజేతలు ఉన్నాయి,
కానీ చెప్తే స్వీకరించే స్వభావం లేదు, అప్పుడు చెప్పరు. ఒక సైకాలజీ లాంటి ఒక టఫ్ సబ్జెక్ట్ ఉంది, ఒక సైన్స్ ఒక టఫ్ సబ్జెక్ట్ ఉంది. అందులో ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని సూత్రాలు ఉంటాయి. అవి ఎంతో కష్టపడితే కానీ ఆ ఉపాధ్యాయుడు నేర్చుకుని ఉన్నాడు. అటువంటి విషయాలు పిల్లవాడికి ఉపాధ్యాయుడు చెప్పాలి అన్నట్లయితే ఉపాధ్యాయుడు ఎప్పుడు చెప్తాడు? పిల్లవాడు స్వీకరించే స్వభావం ఉండాలి, పిల్లవాడు సరైన గౌరవం ఉండాలి. ఉపాధ్యాయుని గౌరవిస్తే చెప్తాడు. నేను డబ్బులు ఇచ్చాను, నా పాఠం ఎందుకు చెప్పమంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాడు. సబ్జెక్ట్లో పాస్ అవ్వడం 100 మార్కులు కావాలి, ఆ 100 మార్కులు వచ్చే వరకు చెప్తారు. ఇంకా నిగూఢంగా పిల్లవాళ్ళు బాగా ఆనుమత్యంలా షార్ప్గా ఒక పదునైన కత్తిగా తయారు చేయాలనే కోరిక ఉపాధ్యాయుల్లో ఎప్పుడు కలుగుతుంది? ఆ విద్యార్థి స్వీకరించగలిగిన స్వభావం ఉండాలి. చెప్పింది చెప్పినట్లు అన్వయించుకునే శక్తి ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని తయారు చేయగలడు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నా. రోజు ఒక కబీర్ దోహ తీసుకొని ఇంకా కబీరే కాకుండా ఇంకా మరిన్ని విషయాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తా భవిష్యత్తులో. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా, మీ తెలిసిన వారందరికీ షేర్ చేయవలసిందిగా, గంట సింబల్ నొక్కవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్న ఇట్లు మీ హరినాథరాజు, ఎక్స్ హిందీ ఉపాధ్యాయుడు.